అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు హైడ్రా గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ హైడ్రా విషయంలో పేద ప్రజల ఇండ్లను కూల్చే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. హైకోర్టు కూడా ఒకవైపు ఏవీ రంగనాథ్కి నోటీసులు ఇవ్వడం. సో మీ పరిధి ఏంది, మీ చట్టబద్ధత ఏందనే విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నాతో పాటు పవన్ మల్లాడి ఉన్నారు, వార్ రూమ్ చైర్మన్. ముఖ్యంగా హైడ్రా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. పెద్ద బడాబాబుల ఇండ్లను వదిలేసి పేదోళ్ళ మీదనే ఎందుకు పడుతుంది హైడ్రా అనే చర్చ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది, ముఖ్యంగా కేటీఆర్. ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి? మైక్ టీవీకి మీకు అందరికీ నమస్కారం. 2016లో కేటీఆర్ గారు ఎంతటి వారైనా సరే ఆయా కట్టడాలను కూల్చివేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. Recently in Nizampet, what is happening is there are 2 tanks exactly in the same manner that you have mentioned. Turka చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు. మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలు. దాన్ని ఇల్లు కట్టారు. గతంలో కేసీఆర్ కూడా మాట్లాడినారు. 2016లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలలో మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అనే దాన్ని పెట్టినరు. ఈ విషయం క్లియర్గా చెప్తాం. 2, మూసీకి సంబంధించినటువంటి వాళ్ళను అక్కడ కూల్చివేయాలి, ఆ కట్టడాలను కూల్చివేయాలని చెప్పి కేటీఆర్ గారు క్లియర్గా మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు నేను మీకు చూపించిన. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నెత్తి మీద వేసుకొని ఆ నిర్వాసితుల దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే మైక్ టీవీతోని కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అడుగుతాం. 2016, 17, 18లో మేము మల్లన్న సాగర్ మీద ఉద్యమం చేసినాం. మా దామోదర రాయ నరసింహ గారు కేసులు వేసారు, హైకోర్టులు వేసారు, ఎన్జిటీలు వేసారు. మేము పోయినాం ఆ గ్రామాలకు. ఆ గ్రామాలలో ప్రజలను చూసినాం. ముంపు గ్రామాల ప్రజలు మామూలుగా ఏడవలే. కొన్ని వందల రోజులు వాళ్ళు టెంట్లు వేసుకొని ధర్నా చేశారు. అక్కడ 144 సెక్షన్ పెట్టండు, మీడియాను బోలియలే. చాలామంది కాంగ్రెస్ నాయకులు అఖిలపక్షాన్ని తీసుకొని పోతే అరెస్టులు చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతను మేము పోతే అరెస్టులు చేసిండు. ఎన్నో పాటలు పాడినరు. వెంకటరెడ్డి అనేట ఆయన తన ఇంట్లో చితి పేర్చుకొని మంట అంటించుకున్నాడు. అట్లా వందల మంది యువకులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను కొట్టి వాళ్ళు ఏమన్నారంటే 2013 చట్టం ప్రకారం LARR అంటే ల్యాండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అనే యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2వ UPA ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చినప్పుడు ఆ చట్టం ఏం చెప్తుందంటే, నీ ఇల్లు నేను తీసుకుంటే మళ్ళీ నీకు ఒక ఇల్లు ఇవ్వాలి, నీ దగ్గర బర్రె పోతే నేను బర్రె ఇవ్వాలి, కోడి పోతే కోడి ఇవ్వాలి, మేక పోతే మేక ఇవ్వాలని చట్టం తయారు చేసింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ రిహాబిలిటేషన్ ఇవ్వాలి అనేటువంటి ప్రమోషన్ని కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినాం. చెప్తే మార్కెట్కు ఉన్నటువంటి ధరతోనే 4 ఇంతలు రేటు కట్టియాలి. యాక్చువల్గా 2013 చట్టం ప్రకారం ఆ చట్టాన్ని తుంగలో దుక్కి ఈయన ఇంకో కొత్త చట్టం తెచ్చి నా ఇష్టం వచ్చినంత ఇస్తా అని కేసీఆర్ గారు అనడం, అసెంబ్లీలో ఒక మాట చెప్పడం, కలెక్టర్ గారు ఒక మాట చెప్పడం, మంత్రి హరీష్ రావు గారు ఒక మాట చెప్పడం, అట్లా చాలా రకాలుగా చేసి ఎక్కడ కూడా దాన్ని ఒక కొలిక్కి రాకుండా వాళ్ళ బాధ గోసబుచ్చుకున్నాడు. మరి అప్పుడు లేని ఆరోధన అప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే? నువ్వు నీకు చాతగా లేదా? నీ కార్ల డీజిల్ పెట్రోల్ లేదా? మరి నీకు పోవాలనే మనసు లేదా? లేదా మత్తు పదార్థాల దాంట్లో ఏమన్నా ఉండవా? అప్పుడు నీకు వాళ్ళు గుర్తు రాలేదా? ఇవాళ మేము చట్టపరంగా చేస్తాము అని చెప్పి కొంచెం ఏదో తప్పిదం జరిగి ఉండొచ్చాడ. బాధితులు ఉంటారు, ఒకటేసారి బుల్డోజర్ వచ్చి కూలుస్తుంటే బాధ అవుతుంది. వాళ్ళ బాధ ఎలాగని దాన్ని పొలిటికల్ మైనేజ్ తీసుకోవాలని వాళ్ళందరినీ రేవంత్ రెడ్డిని తిట్టుమని చెప్పి వీళ్ళ సైన్యాన్ని కొంతమందిని దాంట్లో ఇన్ఫిల్ట్రేట్ చేసి వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది, నాయకులు కొంతమంది కావాలని ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా అబ్యూజ్ చేయడం ఏం మంచిది? రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి ఏమన్నా వస్తుందా ఇది? రేవంత్ రెడ్డి గారు ఆడేమో ఇల్లు కట్టుకుంటా అంటుండా, ఆ ల్యాండ్ నాకేమన్నా కావాలంటుండా? మేము ప్రజాప్రభుత్వం కదా, ప్రజలు ఓట్లేస్తేనే కదా మేము ప్రభుత్వంలో. పేదవాళ్లే కాదు, బడాబాబులు కూడా ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు కూడా బఫర్ జోన్ FTLలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. ముందు పెద్దోళ్ళని కొట్టకుండా పేదోళ్ళ మీద ఎందుకు పడుతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంట్లో 2 విషయాలున్నాయి సోదరా. చాలా మందిని యాక్చువల్గా రాంగ్ డైరెక్షన్లో చెప్తా ఉన్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నది వేరు, అది మూసీ రివర్ బోర్డు కిందకి వస్తుంది. ఎక్కడైతే చెరువుల మీద అక్రమ కట్టడాలు కట్టుకొని ఉన్నారో అది హైడ్రా కిందకి వస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ వేరు, హైడ్రా వేరు, 2 సపరేట్ ఇండివిజువల్స్. ఈ రెండింటిని మిక్స్ చేసి చాలామంది ఏమంటారంటే మా ఇండ్లు ఇప్పుడు ఎవరైతే ఇండ్లు పోతున్నాయో, ఈ మూసీ దాంట్లో ఇండ్లు పోతున్నాయో, మూసీ దాంట్లో కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమంటారు అంటే మీరు పెద్దోళ్ళు ఇల్లు కొట్టకుండా మా ఇండ్ల మీదకి వస్తారంటారు. రివర్కి సంబంధించింది వేరు.
రివర్ బోర్డు అనేది దానికి సంబంధించిన హైడ్రా, అది ఒక్క దగ్గరనే కాదు, అన్ని దగ్గరలో పోతుంది. దాంట్లో ఎవరైనా పోవాల్సిందే. అంటే ఎక్కడైతే బ్యాక్ వాటర్స్ వచ్చే దగ్గర కట్టుకున్నారో ఆ కలుషితం పోయి ఆ నీళ్ళలో కలుస్తుంది. ఇప్పుడు గండిపేట చెరువు ఉండే, ఉస్మాన్ సాగర్ ఉండే, హిమాయత్ సాగర్ ఉండే, హుస్సేన్ సాగర్ ఉండే, భువనగిరి చెరువు ఉంది, మన ఇక్కడ పోతే ఇబ్రహీంపట్నం చెరువు ఉంది. ఈ చెరువులు కలుషితం అవుతున్నాయి, రోజు రోజుకి ఎంక్రోచ్మెంట్ అవుతుంది. ఇవాళ నేపాల్లో 217 మంది చచ్చిపోయారు వరదల వల్ల. నిన్న చూసినాం వరదలు ఎంత ఘోరంగా ఇండ్లలోకి వచ్చినాయి. ఆటోలు కార్లు నీళ్ళలో తేలుకుంటూ పోతా ఉన్నాయి, దానివల్ల జ్వరాలు వచ్చినాయి. నేనేమంటున్నా, ఇదంతా కూడా మంచిది కాదు కదా. ఇండ్ల కింద మట్టి వచ్చింది, ఆ రోడ్ల మీద నడవలేకుంటున్నామని ప్రజలే వీడియోలు తీసి ఫోటోలు తీసి పంపారు. ఇది మొన్న కూడా ఇంకా నువ్వు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళకు మేము 10,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిండా? ఇవ్వకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిచిండు. బీజేపీ ప్రభుత్వం ఏమన్నది, బండి పోతే బండి ఇస్తా, ఇన్సూరెన్స్ చేసి ఇస్తా అన్నాడు, ఏమైనా చేసిండా? చేయలేదు. ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే మళ్ళీ ఇటువంటి దుర్వ్యవస్థ రావద్దు. ఆల్రెడీ వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమం మూసీ రివర్ ఫ్రంట్, దాన్ని ఒక ప్లాన్గా ముందుకు తీసుకుపోదాం అని చెప్పి కూల్చేటువంటి ప్రయత్నంలో కొంతమందికి ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. నేనేం అందరు బాగున్నారు, అందరికి మంచి జరిగింది నేను అంటలేను. కొంతమందికి ఇబ్బంది జరిగిన వాస్తవం. దాంట్లో కొంచెం అధికారుల అత్యుత్సాహం ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదో చేయాలనేది ఉండొచ్చు. దాంట్లో ఈ బీఆర్ఎస్కి సంబంధించిన గ్రూప్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఇంకా దీన్ని గ్రేటర్ డ్యామేజ్ చేయాలనేది ఉండొచ్చు. నిన్న నేను ఈ తొలి వెలుగు ఛానల్ చూసిన, దాంట్లో వాళ్ళు ఎంఆర్ఓ గారు క్లుప్తంగా చెప్తా ఉన్నారు, మేము అందరినీ కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తూ ఉన్నాము. వాళ్ళను ఇప్పుడు 400 స్క్వేర్ ఫీట్ ఇంట్లో ఉంటారు, వాళ్ళని 800 స్క్వేర్ ఫీట్ ఇంట్లోకి తీసుకుపోతా ఉన్నాము. అక్కడ లిఫ్ట్ ఉంది, పవర్ ఉంది, వాటర్ ఉంది, ఆడుకోవడానికి మంచి పార్క్ ఉంది, బైకులు కార్లు పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంది, మంచిగా ఉన్నది. ఆ ఇళ్లకు పోవడానికి వాళ్ళు స్వచ్ఛందంగా కన్విన్స్ చేస్తే ఒప్పుకుంటున్నారు. మేము కూడా కన్విన్స్ చేస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎంఆర్ఓలు వచ్చి గ్రౌండ్లో కూర్చొని వాళ్ళకి చెప్తా ఉన్నారు, అమ్మాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వాన వస్తే పోతారు కదా, మళ్ళీ అప్పుడు కొట్టుకపోయి పిల్లలు దొరకపోతావు, మీరు దొరకపోతున్నా ఏమవుతుంది, ఆ వాన వల్ల వచ్చే బురదలో ఉండి దోమలు కొట్టి జ్వరాలు వస్తే ఎట్లా, ఈ ఖర్చు చూసుకోండి, కాబట్టి ఆడికి పోండి అని వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు. అట్లా పోయేటోళ్ళు 80% మంది ఉన్నారు. కానీ దాన్ని మనం మీడియా వాళ్ళు కానీ వాళ్ళు చూపించట్లేదు. కేటీఆర్ ఏమో కమిషన్ల కోసమే మూసి ప్రక్షాళన తీసుకొచ్చారు. కమిషన్లు దీంట్లో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి పోతున్నాయి. తెలంగాణలో లూటీ, ఢిల్లీలో అక్కడ ఇక్కడ సంపద మొత్తం ఢిల్లీకి పంచి పెడుతున్నారు అనేది వార్తలు, అంటే సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఎట్లా చూస్తారు? అసలు ఇంతవరకు అది స్టార్టే కాలే. మరి దాంట్లో అప్పుడే డబ్బులు వచ్చినాయి, పైసలు ఇచ్చిండ్రు, కమిషన్లు కూడా తిన్నారా? 150,000 కోట్లు పెట్టి కట్టినాం మల్లన్న కాళేశ్వరం. 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు వారలే. అంటే ఒక్కొక్క ఎకరానికి ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది. దాని మీద నువ్వు కమిషన్లు తిన్నావు, దీని మీద కాదు. అయితే దీని మీద ఒక చిన్న నరేటివ్ కూడా చెప్తా. ఇప్పుడు ఇక్కడేమో మూసీ నిర్వాసితులు, మూసీ ఇలా ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు. ఈ రివర్ ఫ్రంట్లో ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇబ్బంది కూడా ఉంది. మేమేమంటున్నాం అంటే, ప్రజల నుంచి వచ్చే విన్నపం కూడా ఏంటంటే, వాళ్ళు ఏమంటారు అంటే, సార్ మాకు ఇల్లు అమ్మిన ఆయన, ఆ ఇల్లు అమ్మిన ఆయనకు అప్రూవల్స్ ఇచ్చిన అధికారి, ఆ అప్రూవల్స్ ఇచ్చిన అధికారికి ప్రోద్బలం చేసిన పొలిటీషియన్, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టండి అని చెప్తా ఉన్నారు. అది నిజమే కదా. పర్మిషన్ ఇచ్చింది మీరే అని మాట్లాడుతున్నారు కదా. గత 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పర్మిషన్ ఇచ్చింది మీరే, నల్ల కనెక్షన్ ఇచ్చింది మీరే, పవర్ కనెక్షన్ ఇచ్చింది మీరే, ఇప్పుడు మీరే కూల్ చేస్తే ఎట్లా అనే ప్రశ్నలు వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇంకో 10 ఏళ్ళు ఉన్నాడు కదా మున్సిపల్ శాఖ మంత్రి. ఎవరు, ఎన్నిసార్లు అయిండు? 2 సార్లు అయిండు కదా, ఆయనే కదా. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ అంతా ఎవరి కిందకి వచ్చింది? అప్పుడు ఎవరి కిందకి వస్తుంది? కేటీఆర్ కిందకి కదా వచ్చేది. మరి ఇప్పుడు అన్ని పోలీస్ కంప్లైంట్లు పోతే ఆఖరికి అది ఏళ్ళన్నీ ఎటు చూపిస్తాయి? కేటీఆర్కి వెళ్ళి చూపిస్తాయి. మరి కేటీఆర్కి ఇబ్బంది అవుతుంది కదా, అంటే కేటీఆర్ జైలుకు పోవాల్సి వస్తుంది కదా. రెండో విషయం ఏంటంటే, కొంచెం అనఫీషియల్గా అయిన వార్త, 8 అంతస్తుల అప్రూవల్ కావాలని పోయిన వాళ్ళకు 15 అంతస్తుల అప్రూవల్ ఇచ్చి 2 ఫ్లోర్లు నాకు రాయి అన్నాడంట. అట్లా ఉన్నటువంటి దందా చాలా ఉంది. ఇది విషయాలు ప్రజలకు తెలివై, అటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఇవన్నీ ధనం అంతా కేటీఆర్కు చేరింది. ఇప్పుడు కేటీఆర్ ఈ విషయంలో జైలుకు పోతాడు కాబట్టి దీన్ని ముందుగానే అడ్డం పెట్టి ఓ 4గురితోనో 10 మందితోనో ఇబ్బందులు అయిన వాళ్ళనో ఇబ్బందులు కానోళ్ళనో కొంతమందిని కూర్చుని తిట్టి దాన్ని బాగా మీడియాలో ప్రచారం చేసి పత్రికలకు ఎక్కించి మొత్తం దీన్ని అగేన్స్ట్ చేసి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని డౌన్ చేయాలి, ఆయన మోరల్ని, ఆయన కాన్ఫిడెన్స్ని ఇబ్బంది పెట్టాలి, ఆయన మీద హైకమాండ్ ఏదో ఆలోచన చేస్తున్నట్టు ఇంకోటి ఏదో చేయాలి, ఇంకో సృష్టికి ఎన్నో అపోహలు తయారు చేసి
ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి ఆలోచన చేశారు. జనతా గ్యారేజ్ అంటారు కదా, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్, మూసీ బాధితులందరికీ మేము అండగా ఉంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని అంటున్నారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ అయితే మంచిదే, మేము కూడా మల్లన్న సాగర్ బాధితులను తీసుకొస్తాం. మరి ఆ జనతా గ్యారేజ్ ఉంటుందా, తాళాలు వేసుకుంటుందా? మల్లన్న సాగర్తో పాటు ఇంకా చాలామంది ముంపు గ్రామాలు ఉన్నాయి, 135 ముంపు గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మరి మేము తరలిస్తాం. మరి ఆ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ అవుతుందా అనే ప్రశ్న ఆయన ఆలోచించుకోవాలి. ఏదో ఇక్కడ చిన్న ఇబ్బంది జరగంగానే ఇక్కడ వచ్చి దాన్ని మీదేసుకున్న ఆయన మరి ఎందుకు మల్లన్న సాగర్కి సంబంధించిన ముంపు గ్రామ బాధితుల దగ్గరికి ఎందుకు పోలేకపోయిండు? ఆ ప్రశ్న ఆయన వేసుకోవాలి. 2, సోషల్ మీడియా ఆధారితంగా కొండా సురేఖమ్మని కానీ, మంత్రి సీతక్క గారిని కానీ, పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. నిన్న మా అక్క వచ్చి ఏడ్చింది సురేఖ. ఇది మంచిది కాదు. నేనేమంటున్నానంటే మన ఇంట్లో మహిళలు ఉంటారు, మనం తల్లిని గౌరవంగా చూస్తాం, లక్ష్మీదేవి అంటాం, సరస్వతీదేవి అంటాం, దుర్గామాత అంటాం. మనం తల్లిని మహిళను ఒక దేవతగా చూస్తాం. మరి మా ఇంట్లో ఉన్న మహిళలే వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మహిళలు వేరు, మా ఇంట్లో మహిళలు వేరు కాదు కదా. ఇటువంటివి చిల్లర వ్యవహారాలు సోషల్ మీడియాలో మానుకొని ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయండి. రెండో విషయం ఏంటంటే ఎలక్షన్స్ ఉన్న వరకే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇది తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే మంచి చేయాలి అని అంటలేడు కదా, అందరికీ మంచి చేయాలంటుంది కదా. ఇది అందరికీ మంచి చేసే పని జరుగుతున్నప్పుడు మీరు కూడా సూచనలు సలహాలు ఇవ్వండి. కానీ ప్రభుత్వం మీద దుమ్మొచ్చిపోయే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నిన్న 11,000 ఉద్యోగాలు ఇచ్చినాం డిఎస్సి, ఇప్పటి వరకు 33,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రైతులకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చి 28 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. 2 కోట్లు 3 కోట్ల ఫ్రీ టికెట్లు ఇచ్చి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. 10 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చినాం. ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. 4th సిటీ తీసుకొస్తాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గచ్చిబౌలికి పోదాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 2:30 అయింది. మనం పోయేవరకు 4:30 అయింది. ఇంత ట్రాఫిక్ ఉంటుంది. కొత్త సిటీ వస్తే కొత్తగా అటు సైడ్ పోతే రియల్ ఎస్టేట్ కూడా మంచిగా జరుగుతుంది. ఇవన్నీ మంచిగా ఉంటాయి. ఒక మంచి ఆలోచన చేస్తున్నాం కాబట్టి కొంత ఇబ్బందులు పడేటోళ్ళు కూడా మంచి మనసుతో ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటాం.